అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజండి. మార్నింగ్ అయితే పిల్లలకి రెడీ చేసి పంపించేశాను. ఈ రోజు అయితే నాకు అన్ని ఫంక్షన్లే ఉన్నాయండి. ఫంక్షన్ కాదు, ఫంక్షన్లే ఉన్నాయి. మా ఆడపడుచుది అయితే పురుడు ఉంది. అలాగే మా బాబాయ్ కూతురుది కూడా పురుడు ఉంది. పిలిచారండి 40 డేస్ ఫంక్షన్కి. అలాగే సాయంత్రం అయితే శ్రావణ శుక్రవారం కదా, మా ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు నాకు తాంబూలం తీసుకునేకి. అక్కడికి కూడా వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఫ్రైడే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేయాలి నేను. క్లీన్ చేసేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి వెళ్ళి వచ్చాక ఆ తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను. నేనైతే ఖురాన్ చదివేకి టైం ఉండదనేసి టీవీలో అయితే ఆన్ చేసి పెట్టాను. సూరే అల్ కహఫ్ పెట్టేశాను. ఇక్కడైతే నా కోసం మా ఆయన కోసం అయితే టిఫిన్ దోశ వేసుకుంటున్నాను. పక్కనైతే టీ కూడా పెట్టేశాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ముందు షాపింగ్కి వెళ్ళి వచ్చాక వెళ్దాం అనుకున్నాను. కానీ డైరెక్ట్ షాపింగ్ చేసుకుని అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాంలే అనేసి ఇక్కడికైతే షాపింగ్ చేసి నేను మా తోడికోడలు పిల్లోళ్ళు అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక కొంచెంసేపు అయితే నేను వీడియో తీయలేదండి. అక్కడ కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చూసుకొని నమాజ్ టైంలో మీతో అయితే నేను వీడియో తీసి మాట్లాడాను. ఇక్కడైతే అందరూ నమాజ్ చదువుకుంటున్నాము. మా ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు. ఫ్రైడే కాబట్టి అందరూ నమాజ్ అయ్యాక వస్తారు వాళ్ళందరూ అయితే. ఇక్కడ పిల్లోళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మా మామయ్య మా చిన్నమరిది అయితే వచ్చారండి. వీళ్ళకైతే లంచ్ అయితే తీసి ఇచ్చాము. వీళ్ళు లంచ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా తోడికోడలు పిల్లోళ్ళకైతే అన్నం తినిపిస్తూ ఉంది. రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా లంచ్ అయితే చేస్తున్నారు. మేమైతే ఇంట్లో చాలా వేడి ఉంది అనేసి బయటికి వచ్చేసాం. బయట అయితే ఇలాగ చల్లగా ఉందండి. నేచర్ చాలా బాగుంది కదా. ఇక్కడైతే మా ఆయన వాళ్ళ పెద్ద బాబాయ్, ఇక్కడైతే స్పెట్స్ పెట్టుకున్నవారైతే చిన్న బాబాయ్ అండి. ఇక్కడైతే మా మరిది అండి. బాబుకి ఎత్తుకున్నవారైతే మా ఆయన వాళ్ళ పెద్ద బాబాయ్ కొడుకు, వాళ్ళ బామ్మర్ది, వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ కూర్చోన్నారు. ఇక్కడే మేము 5 మంది తోడికోడళ్ళందరూ అయితే ఇక్కడే కూర్చున్నాం. వాళ్ళైతే అందరూ వీడియోలో పడారు కాబట్టి ఎవరు పడలేదండి. సాయంత్రం అయితే నలుగు పెట్టారండి వీళ్ళకి. నేనైతే బ్యాక్ సైడ్ నుంచే వీడియో తీశాను కొంచెము. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు అనేసి తీయలేదు. ఇక్కడైతే పాప కోసం ఉయ్యాల అయితే డెకరేషన్ చేశారు. ఇక్కడైతే నలుగు అంతా చేసేసాక వీళ్ళ కోసం అయితే టీ చేసింది మా తోడికోడలైతే అందరి కోసము. నాకైతే చాలా లేట్ అయిపోయిందండి. అప్పటికే 7 అయిపోయింది టైం అయితే. మా తోడికోడలకైతే చెప్తున్నాను నేను. నేను వెళ్ళింటాను, నువ్వు మళ్ళీ రా అంటే, లేదక్క నేను కూడా వచ్చేసాను, టీ ఇచ్చేసి వచ్చేస్తాను వెళ్ళిపోదాము అనేసి టీ అయితే అందరికి ఇచ్చేసాక పాపకైతే ఉయ్యాల్లో వేశారు. చూసుకొని ఇంటికైతే వచ్చేసాను నేను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేశారో వీళ్ళైతే. చాలా బాగా చేశారు. అలాగే తాంబూలం ఇచ్చారు తీసుకొని. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. ముగ్గురు అయితే పిలిచారు నాకు తాంబూలం ఇచ్చేకి. నెక్స్ట్ అయితే వాణి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడే తాంబూలం తీసుకున్నాను. పక్కనే ఇంకో ఫ్రెండ్ ఉందండి, హేమ. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేసింది. చూస్తున్నాను నేను అక్కడ నిలబడి. అక్కడ కూడా తాంబూలం తీసుకున్నాను నేను. వీళ్ళైతే పక్కన పక్కనే ఉన్నారు ఇక్కడే. ఫస్ట్ తీసుకున్న తాంబూలం అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఉన్నారండి, అనిత అని. అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ తాంబూలం అంతా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసి డిన్నర్ రెడీ చేశాను. డిన్నర్ రెడీ చేసేసి మా చెల్లెలు పురుడు కదండి. నేనైతే లాస్ట్లో వెళ్ళాను. నేనైతే నలుగు అయిపోయి ఉంటుంది అని వెళ్ళాను, చూసుకొని వస్తామనేసి. వెళ్తే నలుగు పెడతా ఉన్నారు. నేను కూడా నలుగు పెట్టేసి కొంచెంసేపు ఉండి వచ్చేసాను అక్కడ కూడా. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.